గొర్రెల స్కామ్లో విచారణను ఈడీ స్పీడ్ పెంచింది. బాధితులకు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న ఈడీ విచారణకు రావాలని ఆదేశించింది. ఇక గొర్రెల స్కామ్లో మోసపోయామని ఏపీ గొర్రెల కాపరులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ కేసు బుక్ చేసి విచారణ చేస్తుంది. ఇక ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు 2 కోట్ల రూపాయలు ఎగవేశారు బ్రోకర్లు. అధికారులు బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గొర్రెలు కొనకుండానే కొన్నట్లు రికార్డులు తయారు చేసి కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. ఇక వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఏసీబీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు అరెస్టయ్యారు. అప్పటి మంత్రి తలసాని ఓఎస్టీ పైన కేసు నమోదైంది. ఇక మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. చెప్పండి ధనరాజ్, గొర్రెల స్కామ్ లో ఇప్పుడు బాధితులకు నోటీసులు ఇచ్చింది ఈడీ, అప్డేట్స్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున గొర్రెల స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే పెద్ద ఎత్తున అంటే సుమారుగా చూసినట్టయితే 1000 కోట్లకు సంబంధించినటువంటి ఈ కుంభకోణ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలుచోట్ల కూడా రైడ్లు చేయడం జరిగింది. దాంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉన్నటువంటి మాజీ ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ కుమార్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అకౌంట్లను దాంతోపాటుగాను మ్యూల్ అకౌంట్లలో ఈ గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు సుమారుగా చూసినట్టయితే 1000 నుంచి 4000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ స్కామ్ జరిగిందన్నట్లుగా ఒక అంచనా ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు చూసినట్టయితే 1000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లుగాను, అదేవిధంగా గత అంటే పశుసంవర్ధక శాఖలో సీఈఓగా పనిచేసిన వాళ్ళు, దాంతోపాటు డైరెక్టర్లు, దాని తర్వాత ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ కుమార్ నేతృత్వంలో మొత్తం 17 మంది కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కలిసి కూడా 1000 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గొర్రెలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ గొల్ల కురుమలకు సంబంధించినటువంటి వారికి అందాల్సినటువంటి డబ్బులను అన్నిటిని కూడా తమ ప్రైవేట్ ఖాతాలోకి మళ్లించుకొని ఈ స్కామ్కు పాల్పడ్డట్టుగాను ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ పిఎంఎల్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఈ డబ్బునంతా కూడా ఏ అకౌంట్లకు మళ్లించుకున్నారు, ఎవరెవరి అకౌంట్లకు ఎంత పోయింది, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి హయాంలో ఉన్నటువంటి ఓఎస్డీగా కళ్యాణ్ కుమార్ పాత్ర ఏంటిది, డైరెక్టర్లకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రమేయం ఏ విధంగా కొనసాగింది, మొత్తం ఈ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతుందని తేల్చేందుకు ఓ వైపున ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మొత్తం ఈ కేసు వ్యవహారం కూడా టేకప్ చేసింది. ఇప్పటికే పలు మ్యూల్ అకౌంట్లను అన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. ఈ దాంతోపాటుగాను లబ్ధిదారులకు ఏదైతే ఏపీకి చెందినటువంటి లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్లాల్సినటువంటి డబ్బు కూడా వెళ్ళకపోవడం, లబ్ధిదారులందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని ఆశ్రయించారు. తమ గోడునంతా కూడా వెళ్ళబోసుకున్నారు. తమకు రావాల్సినటువంటి లబ్ధి చేకూర్చాల్సినటువంటి డబ్బునంతా రాకపోవడంతో కూడా వాళ్ళంతా ఏసీబీతో పాటుగాను ఈడీకి కూడా వాళ్ళు బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితులు ఫిర్యాదు ఆధారంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వైపున దాడులు చేస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఇక ఈ నెలల 17వ తేదీన ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను వారిని విచారణకు పిలిచింది. ఎందుకైతే మీకు ప్రభుత్వం అప్పుడు ఏమని చెప్పింది, ఎన్ని యూనిట్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత మీకు బ్రోకర్లకు అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులకు మధ్య ఏ విధంగా ల్యాబ్స్ ఏర్పడ్డాయి, మీరు లబ్ధి అంటే మీరు నష్టపోయినటువంటి బాధితులకు సంబంధించినటువంటి కుటుంబాలు కావచ్చు, బాధితులు ఎవరెవరు ఎంతెంత మేరకు వాళ్ళు నష్టపోయారో దానికి సంబంధించినటువంటి వివరాలను ఇవ్వాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు నోటీసులు ఇచ్చింది. వారు ఇచ్చేటువంటి సాక్ష్యాలు వివరణ మొత్తం అంతా తీసుకొని తదుపరికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు కొనసాగించనున్నది.